కోట్ల రూపాయల విలువ చేసే భూమిలో అటవీ ఔషధ మొక్కలు కనిపెట్టేందుకు ఏర్పాటు చేసిన అటవీ పరిశోధన కేంద్రం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అచ్యుతాపురం కేంద్రంగా 1980లో మంత్రి తుమ్మల చొరవతో 110 హెక్టార్ల భూమిలో అటవీ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ కోసం గతంలో ప్రత్యేకంగా అప్పటి ప్రభుత్వాలు కోట్ల రూపాయల ఖర్చు చేయగా గత 10 ఏళ్ల కాలంలో నిధుల కేటాయింపు లేకపోవడంతో అటవీ పరిశోధన కేంద్రం శిథిలావస్థకు చేరింది. ఎంతో వైభవంగా ప్రారంభమైన ఈ పరిశోధన కేంద్రం ఎండిపోయిన మొక్కలతో, ఆదరణకు నోచుకుని అంతర్గత రహదారులతో దయనీయ స్థితిలో ఉంది. గత ప్రభుత్వ హయాంలో అక్కడ నిధులు కేటాయించక అంత మూలనపడ్డది. అక్కడ మొత్తం గిరిజనులు, హరిజనులు ఎక్కువ ఉన్నారు. కొన్ని వందల కుటుంబాలు ఆ ఫారెస్ట్ రీసెర్చ్ కేంద్రంలో అక్కడ జీవనోపాధి సాగిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి జీవనోపాధి లేకుండా పోయింది. మన అభిమాన నాయకులు దానికి నిధులు కేటాయించి మళ్ళీ అక్కడ పునర్నిర్మాణం చేసి అందరికీ జీవనోపాధి కల్పిస్తారని ఆశిస్తున్నాం. అప్పుడు మంత్రి గారు తుమ్మల గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ప్రారంభమైనటువంటి అటవీ పరిశోధన సంస్థ ఈ రోజున శిథిలావస్థకు చేరుకుంది. ఎందుకంటే గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల, దానికి బడ్జెట్ కేటాయించకపోవటం వల్ల, దాని మీద శ్రద్ధ తీసుకోకపోవటం వల్ల అది శిథిలావస్థకు చేరుకుంది. దాని ద్వారా ఎన్నో రకాల మంచి మంచి మొక్కలు మనకి అందుబాటులో ఉండేవి. అటువంటి పరిశోధన సంస్థ ఇవాళ శిథిలావస్థకు చేరుకుంది. ఆ రోజుల్లోనే ప్రభుత్వం దానికి 110 హెక్టార్ల భూమిని కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి ఎంతో ఘనంగా ప్రారంభమైనటువంటి ఈ పరిశోధన సంస్థ మళ్ళీ తుమ్మల గారే దాని గురించి ఆలోచించి దానికి బడ్జెట్ కేటాయించి మళ్ళీ దాన్ని పునరావృతం కావించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.